ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ పేరేదైతేనే తమను చల్లగా చూడాలి అంటూ గ్రామస్తులు ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించటం ఆనవాయితీ. తమ గ్రామానికి ఎలాంటి ఆపద రాకుండా, తమ ఇంటికి ఏ కష్టం లేకుండా చూడాలని ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు. మరి అలాంటి గ్రామ దేవతలను ఘనంగా కొలుచుకునేందుకు ఓ సందర్భం ఉండాలి కదా. ఆ సందర్భమే బోనాలు. భోజనం అన్న పదానికి వికృతే బోనం. ఇలా అమ్మవారికి భోజనం సమర్పించే ఆచారం ఒక్క తెలుగునాట మాత్రమే కనిపిస్తుంది. ఆషాఢమాసం రాగానే తెలంగాణ, రాయలసీమల్లోని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకుంటారు. ఆ రోజున స్త్రీలు రాగి లేదా మట్టి కుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్ పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు. బోనం ఉన్న కుండని పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకులు చుట్టి దానిమీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయానికి బయలుదేరే సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుని తడి బట్టలతో వెళ్తూ తమ భక్తిని, పవిత్రతను చాటుకుంటారు. ఆలయానికి చేరుకున్న భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు. ఒళ్లంతా పసుపు రాసుకుని, కాళ్లకి గజ్జలు కట్టుకుని, ఎర్రటి వస్త్రం ధరించి, కొరడా చేత పట్టుకుని భీకరంగా కనిపించేవాడే పోతురాజు. ఈ పోతురాజుని అమ్మవారికి సోదరుడిగా భావిస్తారు. ఈ పోతురాజు కేవలం భక్తికే కాదు, ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకుంటాడు. ఒక పక్క కోలాహలం చేస్తూనే మరో పక్క ఆకతాయిలకు భయం కలిగిస్తాడు. బోనాలు ఆషాఢం లేదా శ్రావణ మాసంలో చేసుకోవటం వెనుక ఒక ఆరోగ్యపరమైన కారణం కనిపిస్తుంది. ఈ కాలంలో వ్యవసాయక పనులు ఊపందుకుంటాయి కాబట్టి చక్కగా వర్షాలు పడి మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకోవటం మానవ నైజం. దానికి తోడు చలిగాలులు, వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. ఆ అనారోగ్యాల నుంచి తమని కాపాడమంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటము ఆంతర్యంగా కనిపిస్తుంది. బోనాల సమయంలో విస్తృతంగా పసుపు, వేపాకులని వాడటమే ఇందుకు సాక్ష్యం. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టము ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో ఎవరన్నా పెళ్లి కాని అమ్మాయిల చేత భవిష్యవాణి చెప్పే ఆచారము ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించటం, ఆ ఘటాన్ని నిమజ్జనం చేయటమూ చూడవచ్చు. ఒకప్పుడంటే బోనాల సమయంలో జంతుబలులుండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ ఆచారం తగ్గినా అక్కడక్కడ కోళ్లని, మేకలని బలి ఇవ్వటం కనిపిస్తుంది. బోనాల రూపంలో అమ్మవారికి నివేదన చేసిన భోజనంతో పాటు మాంసాహారాన్ని వండుకొని తినటం సహజమే. కుటుంబం అంతా ఒక్కచోటికి చేరి చేసుకునే ఈ విందు భోజనంతో అటు భక్తితో పాటు ఇటు బంధాలు బలపడతాయి. సాధారణంగా ఏదన్నా పండగ వస్తే హైదరాబాద్లో ఉండేవారు తమ సొంత ఊళ్లకు వెళ్ళిపోవటం సహజం. కానీ బోనాల్లో మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు. గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, ఇలా నగరంలోని నలుమూలలా జరిగే బోనాలు హైదరాబాద్కి వన్నె తెస్తాయి.